పార్వతీ పరమేశ్వరులు, భ్రమరాంబ మల్లికార్జునులుగా అవతరించిన పుణ్యక్షేత్రం, శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. శ్రీశైలంలో శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఉన్నాము. ఇప్పుడు మనం హిందూ పాదషాహి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క దర్బారులో ప్రవేశిస్తున్నాము. మరి శివాజీ చరిత్ర త్రిజామితీయ చిత్రాల ద్వారా తెలుసుకుందామా? విదేశీ మూకల ఆగడాలతో కృంగిపోతున్న భారత భూమిని, ముస్లింల రాక్షసత్వం వలన పీడించబడుతున్న హిందూ సమాజమును, అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని రక్షించే పుత్రుడు కావాలని జిజాబాయి, షాహజీ రాజే పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించారు. పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో 19 ఫిబ్రవరి 1630 ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున హస్త నక్షత్రం సింహలగ్నంలో గ్రహాలన్నీ అత్యంత మంగళకర స్థితిలో ఉండి అనేక శుభఫలాలు కలిగించే యోగం ఏర్పడిన దివ్య ముహూర్తంలో శివనేరి కోట యందు జిజామాతకు పుత్రోదయమైంది. ఆ కుమారుడే శివాజీ. పూణే ప్రావిన్స్ ప్రజలు స్వరాజ్య ఆలోచనతో ప్రేరణ పొందుతున్నారు. వారు సుల్తాన్ అణిచేవేతలకు వ్యతిరేకంగా గళమెత్తారు. 23 మే 1642 12 సంవత్సరాల బాలకుడు శివాజీ మరియు అతని సహచరులు రోహిణేశ్వర్లోని పవిత్ర శివాలయంలో స్వరాజ్య ప్రమాణం చేశారు. షాహాజీ రాజే ఆశయాలతో, జిజామాత బోధలతో ఎదుగుతున్న శివాజీ శృతి, స్మృతి, పురాణాలు, రామాయణం, మహాభారతం, కవిత్వం, రాజకీయ తంత్రం మరియు యుద్ధ విద్యల్లో నిష్ణాతుడయ్యాడు. గజం, అశ్వం, రథంపై స్వారీ, ఖడ్గం, ధనస్సు, చక్రం, శూలం వంటి ఆయుధ విద్యల్లో నిపుణుడయ్యాడు. అనుపమాన ధైర్యం, దుర్గ నిర్మాణం, వ్యూహం, అప్రమత్తత వంటి శాస్త్రాలలో కూడా పటిమ సంపాదించాడు. అలా శివాజీకి తోటి బాల సైనికులకు బోధన చేస్తూ, శిక్షణను ఇస్తూ భవిష్యత్తు వీరులుగా మలుస్తున్న వీరమాత జిజాబాయి. పూనా నగరానికి సమీపంలోని కొండల మధ్య కనాడ లోయలో ఉన్న నిర్జనమైన తోరణ కోటను శివాజీ తన యువ సైనికులతో కలిసి 1645 నుండి 46 మధ్య స్వాధీనం చేసుకున్నాడు. ఆ కోటకు తూర్పు దక్షిణ దిశలో ఉన్న మురుంబాదేవి పర్వతాన్ని కూడా శివాజీ స్వాధీనపరుచుకుని కేవలం 16 ఏళ్ల వయసులో దానిమీద రాజ్గఢ్ కోటను నిర్మించాడు. ఇది మరాఠా సామ్రాజ్యపు మొదటి రాజధానిగా నిలిచింది. 1654 నుండి 59 మధ్యలో శివాజీ మహారాజు ఖాందేరి, కొలబా, కర్ణాటకలోని కర్వార్ వంటి సముద్ర తీర కోటలను జయించాడు. హిందూ సామ్రాజ్యానికి బలమైన నావికాదళం అవసరమని గ్రహించి ఫ్రెంచ్ మరియు పోర్చుగీస్ నిపుణుల సహాయంతో రకరకాల యుద్ధ నౌకలను నిర్మించడం ప్రారంభించాడు. గల్బట్, గురబా, తలండి, తిర్కెటి, మహగిరి మరియు తరువంటి యుద్ధ నౌకలు మరాఠా సముద్ర శక్తికి ప్రతీకలయ్యాయి. మచవా, బటేలా, సిబద్, బాలావ్, మంజి వంటి వ్యాపార నౌకలు వాణిజ్యంలో ఉపయోగించబడ్డాయి. 1674 నాటికి శివాజీ వద్ద సుమారు 85 యుద్ధ నౌకలు ఉండేవి. శ్రీమానిక్ భండారి 1654 నుంచి 1679 మధ్య అడ్మిరల్ గా వ్యవహరించారు. ఇది నిజమైన మరాఠా నౌకాదళ ఆరంభం. దక్షిణ భారతదేశంలోని సుల్తాన్ ఆదిల్ షాహీకి శివాజీ మహారాజు యొక్క పెరుగుతున్న శక్తి అసహనంగా మారింది. ఆదిల్ షాహీ భార్య బారీ సాహిబా రాజసభలో ఒక తాంబూలం పెట్టి శివాజీని చంపిగాని, బంధించిగాని తీసుకురావాలని, ఈ తాంబూలమును స్వీకరించి ఆ కార్యాన్ని పూర్తి చేయగల ధైర్యవంతుడు ఎవరైనా ఉన్నారా అని సవాలు విసిరింది. అందరూ నిశ్శబ్దంగా ఉండగా అఫ్జల్ ఖాన్ ముందుకు వచ్చి, శివాజీ ఎవరు? గుర్రం దిగే అవసరం కూడా లేకుండా అతడిని బంధించి తీసుకొస్తాను అని గర్వంగా అన్నాడు. కాని శివాజీ ధైర్య సాహసాలు తెలిసిన అఫ్జల్ ఖాన్ కి భయం కలిగింది. అందువల్ల యుద్ధానికి బయలుదేరే ముందు తన మరణం తరువాత అనైతికంగా ప్రవర్తించగలరన్న శంకతో తన 64 మంది భార్యలను క్రూరంగా హతమార్చాడు. అలా అఫ్జల్ ఖాన్ యాత్ర శివాజీ మహారాజుపై ప్రారంభమైంది. 1659 నవంబర్ 10న ప్రతాపగఢ్ కోట వద్ద శివాజీ మరియు అఫ్జల్ ఖాన్ కలుసుకున్నారు. అఫ్జల్ ఖాన్ రహస్యంగా తన దుస్తులలో దాచిన కత్తితో శివాజీపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. కానీ శివాజీ తన దుస్తులలో కవచం ధరించి ఉండటంతో ఆ దాడి నుంచి రక్షించబడ్డాడు. తరువాత తన శక్తివంతమైన పులి గోర్లు సహాయంతో శివాజీ అఫ్జల్ ఖాన్ పొత్తికడుపును చీల్చి చంపిపేశాడు. పన్హాల్ గఢ్ కోట ముట్టడి సమయంలో సిద్ది జోహర్ శివాజీ మహారాజు నివసిస్తున్న కోటను చుట్టుముట్టాడు. దాదాపు 4 నెలల పాటు శివాజీ కోటలోనే చిక్కుకుపోయాడు.
ఒకరోజు రాత్రి కోట నుండి శివాజీ తప్పించుకుని విశాల్గఢ్ వైపు బయలుదేరాడు. శివాజీ తప్పించుకున్న విషయం తెలుసుకున్న సిద్దిజోహర్ సైనికులు వెంటపడడం ప్రారంభించారు. పావనఖేండ్ అనే సన్నని పర్వత మార్గంలో శివాజీకి నమ్మకమైన సేనాధిపతి బాజీ ప్రభు దేశ్పాండే శత్రువులను అడ్డుకోవాలని నిర్ణయించాడు. కేవలం 200 మంది సైనికులతో బాజీ ప్రభు సిద్ది జోహర్ సైన్యానికి ఎదురు ధైర్యంగా యుద్ధం చేశాడు. చివరికి 13 జూలై 1660 శివాజీ మహారాజు సురక్షితంగా విశాలగఢ్ చేరే వరకు వీరోచితంగా పోరాడి బలిదానమయ్యాడు. ఔరంగజేబ్ ఢిల్లీలో సింహాసనాన్ని అధిష్ఠించి తన మేనమామ షైస్తఖాన్ ని 1660లో 80,000 మంది సైనికులతో దక్కన్ సుబేదారుగా నియమించాడు. షైస్తఖాన్ పూనాలోని శివాజీ మహారాజు లాల్ మహల్ లో నివసిస్తూ మరాఠా రాజ్యంపై దాడులు ప్రారంభించాడు. 5 ఏప్రిల్ 1663 రాత్రి శివాజీ మహారాజు 200 మంది వీరులతో కలిసి ఆ మహల్ పై వ్యూహాత్మకంగా దాడి చేశాడు. చిన్ననాటి నుంచి ఆ ప్రాసాదంలోని ప్రతి మూల తెలియడం వల్ల శివాజీ వేగంగా దాడి చేశాడు. షైస్తఖాన్ కుడి చేతి 3 వేళ్లు తెగిపోగా భయంతో 3 రోజుల్లోనే సైన్యంతో పూనా విడిచి పారిపోయాడు. ఈ విధంగా మరాఠా రాజ్యానికి ఉన్న ముఘల్ ప్రమాదం తొలగింది. శివాజీ మహారాజు వరుస విజయాలకు ప్రతీకారంగా ఔరంగజేబ్ తన 2 ప్రముఖ సేనాధిపతులైన మిర్జా రాజా జైసింగ్ మరియు దిలేర్ ఖాన్లను పురందర్ కోటను స్వాధీనం చేసుకునేందుకు దక్కన్ కి పంపాడు. అక్కడ మురార్ బాజీ మరాఠాలకు నాయకత్వం వహిస్తున్నారు. 1665 జూన్లో దిలేర్ ఖాన్ పురందర్ పై భారీ దాడి చేపట్టగా ముఘల్ సేన మరియు మరాఠాల మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. మురార్ బాజీ యుద్ధోత్సాహాన్ని చూసిన దిలేర్ ఖాన్ అతన్ని ముఘల్ సేనలో చేరమని ప్రలోభపెట్టాడు. కానీ మురార్ బాజీ ఆ ప్రలోభానికి లొంగకుండా దిలేర్ ఖాన్ పై నేరుగా దాడి చేశాడు. ఆ సమయంలో మురార్ బాజీ మెడకి ఒక బాణం తగిలింది. 1665 జూన్లో మురార్ బాజీ మాతృభూమి కోసం తన ప్రాణాన్ని అర్పించి వీర మరణం పొందారు. శివాజీ మహారాజు ఔరంగజేబ్ ఆహ్వానం మేరకు 12 మే 1666న ఆగ్రాకు వెళ్లి ఆగ్రా ఎర్రకోటలోని దివానిఖాస్ లో ఆయనను కలిశారు. ఆ సమావేశంలో ఔరంగజేబ్ శివాజీ మహారాజును అవమానించగా కోపంతో శివాజీ మహారాజు సభను విడిచిపెట్టారు. దీనిపై ఆగ్రహించిన ఔరంగజేబ్ ఆయనను బంధించి చంపాలని కుట్ర పన్నాడు. అయితే శివాజీ మహారాజు తన కుమారుడు సంభాజీతో కలిసి 17 ఆగస్టు 1666న పండ్లబుట్టల్లో దాక్కుని ఆగ్రా నుండి తప్పించుకున్నారు. 3 నెలల సుదీర్ఘ ప్రయాణం అనంతరం 20 నవంబర్ 1666న రాజగఢకు సురక్షితంగా చేరుకున్నారు. శివాజీ మహారాజు కార్యకలాపాలను అరికట్టేందుకు ఔరంగజేబు మిర్జా రాజా జైసింగ్ ను భారీ సైన్యంతో మరాఠా రాజ్యంపై దండయాత్రకు పంపాడు. శివాజీ మహారాజు ఒక అడుగు వెనక్కి వేసి జయసింగ్ తో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో శివాజీ మహారాజు 23 కోటలను మరియు 4 లక్షల హోళ్ల ఆదాయం వచ్చే ప్రాంతాన్ని మొఘలులకు అప్పగించారు. ఈ కోటలను తిరిగి స్వాధీనం చేసుకునే యజ్ఞాన్ని సుబేదార్ తానాజీ మాలుసరే ప్రారంభించాడు. తన కుమారుడు రాయిబా వివాహం 6 రోజుల్లోనే ఉన్నప్పటికీ తానాజీ 300 మంది సైనికులతో బయలుదేరి 4 ఫిబ్రవరి 1670న సింహగఢ్ కోటను జయించాడు. కానీ యుద్ధంలో ఉదయ్ భాన్ రాథోర్ తో పోరాడుతూ వీరమరణం పొందాడు. శివాజీ మహారాజు కోటను చూసి బాధతో గఢ్ ఆయా పశ్చిమ్ గయా అన్నారు. సామాన్య శకం 1672 శ్రావణ మాసంలో శివాజీ మహారాజు చాఫల్ సమీపంలో సమర్థ రామదాస్ స్వామిని కలిశారు. శివాజీ మహారాజు పుట్టినప్పటి నుండి ఆయన సాహసాలు, వీరచరిత్రలు ఆ మహాత్ముడికి ఆయన మంత్రుల ద్వారా తెలిసాయి. ఇద్దరూ కలిసినప్పుడు వారిద్దరి మధ్య లోతైన ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది. శివాజీ మహారాజు స్వామీజీకి నివాసార్థం పల్లి కోటను గురు దక్షిణగా సమర్పించాడు. 1645లో తోరణ కోట విజయంతో హిందూ సామ్రాజ్య నిర్మాణం ప్రారంభించిన శివాజీ మహారాజును ఆ సమయానికి ప్రజలు ఒక సుబేదారుగానో భోస్లే వంశ యువరాజుగానో మాత్రమే భావించేవారు. కాని కాశీ నుండి గాగా భట్టు అనే ప్రముఖ పండితుడు అందరు రాజులకు వర్తమానం పంపి ఇలా ప్రకటించాడు: శివాజీ కేవలం మహారాష్ట్రకు రాజు కాదు, యావత్ భారతదేశానికి సామ్రాట్. హిందూ పదపాదశాహి. ఆనందనామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శనివారం 6 జూన్ 1674న రాయగఢ్ కోటలో శివాజీ మహారాజుకి హిందూ పదపాదశాహిగా పట్టాభిషేకం ఘనంగా జరిగింది. సభలో ప్రజలు ప్రౌఢ ప్రతాప్ పురందర్, క్షత్రియ కులావతంస, సింహాసనాధీశ్వర్,
మహారాజాధిరాజ శ్రీ శివఛత్రపతికి జై అంటూ జయ జయధ్వానాలు చేశారు. ఈ వేడుకకు ఆంగ్ల రాయబారులు హెన్రీ ఆగ్జెండెన్, జార్జ్ రాబిన్సన్, థామస్ మైఖేల్ హాజరై అమూల్యమైన బహుమతులు సమర్పించారు. ఈ పట్టాభిషేకంతో భారత స్వాతంత్ర్య సార్వభౌమాధికార భావన పునరుద్ధరించబడింది. 5 ఫిబ్రవరి 1677న దక్షిణ భారత దిగ్విజయ యాత్రలో భాగంగా శివాజీ మహారాజు గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా కుతుబ్ షాను కలిశారు. శివాజీ మహారాజు భాగ్యనగరంలో ప్రవేశించినప్పుడు నగరం మొత్తం కుంకుమకేసర రంగోళీలతో, గుడి తోరణాలతో అలంకరించబడింది. ప్రజలు బంగారు, వెండి పుష్పాలను కురిపిస్తూ శివాజీ మహారాజుకు ఘన స్వాగతం పలికారు. గోల్కొండ పాలకుడు యుద్ధం చేయకుండా శివాజీ మహారాజుతో సంధి కుదుర్చుకున్నాడు. కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ ప్రజలు పఠాన్ల క్రూరత్వం, అమానుష హింసల నుండి విముక్తి కోసం శివాజీ మహారాజును ఆశ్రయించారు. వెంటనే శివాజీ మహారాజు ఈ బాధ్యతను సర్దార్ హంబీర్రావు మోహితేకు అప్పగించాడు. హంబీర్రావు తన సైన్యంతో కొప్పల్ వైపు దండయాత్ర చేశాడు. ఘోర యుద్ధంలో నాగోజీ జేధే ఖాన్ యొక్క ఏనుగును గాయపరిచాడు. కాని హుసేన్ ఖాన్ మియానా వదిలిన బాణం తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చివరగా హంబీర్రావు మోహితే ఖాన్ను పట్టుకుని సంకెళ్లతో బంధించాడు. ఈ యుద్ధంలో సుమారు 2000 గుర్రాలు, కొన్ని ఏనుగులు మరియు అనేక సంపదలను స్వాధీనం చేసుకుని స్వరాజ్యం కోసం శివాజీ మహారాజుకు సమర్పించాడు. గోల్కొండ కోటలోని దాద్ మహల్ వద్ద శివాజీ మహారాజు మరియు అబుల్ హసన్ తానాషా కుతుబ్ షా పరస్పరం కలుసుకున్నారు. ఇద్దరు మహారాజులు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. కుతుబ్ షా శివాజీ మహారాజును తన పక్కన గౌరవప్రదంగా సింహాసనంపై కూర్చోబెట్టాడు. వారు దీర్ఘకాలిక చర్చలు జరిపి పరస్పరం విలువైన బహుమతులు ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా కుతుబ్ షాహీ దివాన్లు అక్కన్న, మాదన్న పింగళి హాజరయ్యారు. 19 ఫిబ్రవరి 1677న గోల్కొండ సందర్శన సమయంలో కుతుబ్ షా, తానాషా తన శక్తివంతమైన మదపుటేనుగుల క్రీడలను చూడమని శివాజీ మహారాజును ఆహ్వానించాడు. ఆ సమయంలో శివాజీ మహారాజు యొక్క వీర సేనాధిపతులలో ఒకరైన ఏసాజికంగ్ కుతుబ్ షా యొక్క మదపుటేనుగుని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తన ఖడ్గంతో ఒక్క దెబ్బ కొట్టి ఆ ఏనుగు తొండాన్ని నరికేశాడు. భయంతో ఆ ఏనుగు పారిపోయింది. కుతుబ్ షా కూడా భయంతో వణికిపోయాడు. ఇంతటి అపారమైన వీరత్వం మరాఠా యోధులది. వారు ప్రతి ఒక్కరూ ఏనుగులవలే శక్తివంతులు, భయంకరులు. హైదరాబాద్ లో 1 నెల పాటు సమావేశాలు, ఆహ్వానాలు కొనసాగాయి. ఒక రోజు భక్త రామదాసు మేనమామ ప్రధాని మాదన్న వ్యక్తిగతంగా శివాజీ మహారాజును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. శివాజీ మహారాజు ఆనందంగా ఆ ఆహ్వానాన్ని అంగీకరించి వెళ్లి భోజనం చేశాడు. మాదన్న మాతృమూర్తి భాగమ్మ స్వయంగా వంట చేశారు. భాగమ్మ, మాదన్న, అక్కన్న శివాజీ మహారాజుతో విపులంగా వివిధ అంశాలను చర్చించారు. శివాజీ మహారాజు ఏనుగులు, గుర్రాలు, దుస్తులు, ఆభరణాలను బహుమతులుగా అందించారు. శివాజీ మహారాజు 24 మార్చి 1677న శ్రీశైలంకు వచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించారు. శ్రీశైలం మల్లికార్జునుడు 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. శివాజీ కృష్ణానది తీరంలో ఉన్న ఈ దేవాలయంలో 1 ఏప్రిల్ 1677 వరకు ఉండి తపస్సు, ధ్యానం చేశారు. ఈ సమయంలో దేవాలయానికి ఉత్తర ద్వార గోపురం కూడా నిర్మించబడింది. దీనిని శివాజీ గోపురంగా పిలుస్తారు. శివాజీ మహారాజు 4 మే 1677న తిరుపతి బాలాజీని దర్శించుకున్నారు. శ్రీశైలం నుండి తిరుపతి, శ్రీకాళహస్తి మార్గంగా చేరి కాంజీవరం మీదుగా 9 మే 1677న జింజి కోటకు చేరుకున్నారు. చంద్రగిరి, కృష్ణగిరి, రాజగిరి అనే 3 కోటల మాలికైన జింజికోటను నాసిర్ ఖాన్ ఆధిపత్యం నుండి శివాజీ మహారాజ్ 13 నుండి 19 మే 1677న జయించాడు. తదనంతరము ఆ ప్రాంతానికి పాలకుడైన తన పినతల్లి కుమారుడైన వెంకోజరాజేతో సంప్రదింపులు జరిపి తిరిగి తన రాజధాని రాయగఢ్ కి శివాజీ మహారాజ్ చేరిపోయాడు. 1690 నుండి 1698 వరకు హైందవ సామ్రాజ్యానికి కేంద్రంగా జింజి కోట విరాజిల్లినది. మహోజ్వల ప్రేరణా స్థలిగా శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం విరాజిల్లుతోంది. ఈ మహాపుణ్యక్షేత్రానికి మహాహిందూ సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజు దక్షిణ దిగ్విజయ యాత్రలో వేంచేసి అమ్మవారి ధ్యానంలో మునిగిపోయాడు. అమ్మ అనుగ్రహించింది, కర్తవ్య బోధ చేసింది. ఇదిగో
ఇదే ఆ పవిత్ర స్థలం, ధ్యాన మందిరం. ఈ నేలనే నాగ జాతి 340 ఏళ్ల పాటు పరుల పాలు కాకుండా కాపాడుకుంటూ వచ్చింది. జై భవానీ. వీర శివాజీ.